సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అది ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళకి ప్రస్తుతం కుజుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి ఒక్క నెల కూడా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజగ్రహం 4వ స్థానం అంటే ఎడ్యుకేషన్ స్థానంలో ఎప్పుడైతే పాడైందో, కొత్తగా ఏదైనా కోర్సెస్ తీసుకోవడం, ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని, అదేవిధంగా మరొకటి ఏంటంటే ఏదైనా భూమి కొంటున్నాము, ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా లగ్నాధిపతి వెళ్ళి 4వ స్థానంలో ఉన్నందుకు ఈ జాగ్రత్త తీసుకోవాలి. దీంతోపాటు లాభస్థానంలో శని ఉన్నాడు. సహజంగా మేషం వారికి అంటే మీకు లాభస్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, లాభం అనేటువంటిది శాటర్న్ ఉన్నాడు మంచిదే, కానీ కుజుడు దృష్టి ఉంది దాని మీద. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, అదేవిధంగా ఫార్మర్స్ రైతులు కొంచెం ఈ భూమికి సంబంధించినటువంటిది ఏదైనా లాభం అధికంగా వస్తుంది అని చెప్పి చేసే ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే పర్టికులర్గా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు 17వ తేదీ నుంచి రవి ఎప్పుడైతే మిత్రక్షేత్రంలోకి వెళ్తాడో అక్కడి నుంచి చాలా బాగుంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో మీ మేషం వారికి ఆ కేతు ఉన్నాడు. సో కేతు ఉన్నందుకు ఏంటంటే పర్టికులర్గా ఈ అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 2వ స్థానాధిపతి ధనాధిపతి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కారకుడు 3వ తేదీ నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో ఇట్స్ వెరీ క్లియర్లీ ఇక్కడ కెరియర్ పరంగా ధనం రావడం, కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి మనకు క్లియర్గా మనకి 3వ తేదీ నుంచి ఈ నెల రోజుల పాటు ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి రాహు యొక్క అనుకూలత అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాహు యొక్క అనుకూలత మరియు అదేవిధంగా ఈ వృషభం మేషం వారికి ఏంటంటే అష్టమ రవి ఉన్నాడు. అష్టమ రవి వల్ల ఏంటంటే సంతానానికి ఏదైనా చూడండి, ఇప్పుడు పిహెచ్డీ చేయడానికి ఎందుకంటే సంతానకారకుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో పిహెచ్డీస్ చేయడానికి కానీ, లేనట్లయితే రీసెర్చెస్ చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. సో ఇది ఇక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ ఉండడం, ఎందుకంటే దశమాధిపతి శని మీద కుజుడు దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గడానికి కుజ, శని, కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క వృషభం వారికి ముఖ్యంగా కొంచెం ఈ 16వ తేదీ వరకు బుధుడు ఎప్పుడైతే అష్టమంలో ఉండి వక్రించాడో పార్ట్నర్స్ విషయంలోని, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి 16వ తేదీ వరకు. ఫైనల్గా ఏంటంటే మీరు ఎక్కువగా నవగ్రహాల్లో కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో శని, కుజ, కేతు దగ్గర గ్రహాలు దీపారాధన చేస్తూ గోవుకి బెల్లము, క్యారెట్స్, బీట్రూట్స్ కూడా తినిపించడము, ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఎందుకంటే మీ యొక్క జాతకానికంటే మేషలగ్నం వారు మేషలగ్నంలో రాశిలో జన్మించిన వారికి మీకు పర్టికులర్గా ఏంటంటే సూర్య ఆరాధన పూర్వజన్మ కర్మల్ని పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి సూర్య ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా, సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని, కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 మంత్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరు గుళ్ళో ఏదో చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి.
అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇంకా. అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం రెండవ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్లో వస్తుందంటే 4వ భావం వల్ల, కొంతమందికి ఎడ్యుకేషన్లో వస్తుందంటే 9వ భావం 2వ భావం కలయికల వల్ల, ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల, ఇంకొంతమందికి సర్వీసెస్లో వస్తుందంటే 12వ అధిపతి ధనాధిపతి కలవడం వల్ల, విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి, రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టవచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు, 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది.
దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.